నా ప్రేమ నీకోసమే 66th చాప్టర్. ప్లీజ్ బేబీ, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా, నువ్వు ఇలా ఉంటే నేను ఎలా వెళ్ళను చెప్పు అని దక్ష ఇష్యుని బ్రతిమిలాడుతూ ఉంటాడు. నువ్వెందుకు వెళ్ళడం? మీ పేరెంట్స్నే ఇక్కడికి రమ్మను, నేను కూడా వాళ్ళని చూస్తాను అని అంటుంది ఇష్యు బేబీ ముద్దుగా. వాళ్ళకి అడ్రస్ తెలియదు బేబీ, నేను వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాను. ఆ తర్వాత నువ్వెప్పుడు నాతోనే మన ఇంట్లో ఉంటావు అని అంటాడు దక్ష. నిజంగానా అని మెరిసే కళ్ళతో అంటుంది ఇష్యు బేబీ. నేను వెళ్ళి మీ మనవరాలి చూపిస్తారండి అని చెప్పి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తాను, ఓకేనా అని అంటాడు. ఓకే అంటుంది హ్యాపీగా. కానీ తొందరగా రావాలి అంటుంది మళ్ళీ బెంగగా. ఓన్లీ 2 days బేబీ అని అంటాడు దక్ష. ఓకే అంటుంది కొంచెం డల్గానే. నీకు వచ్చేటప్పుడు నీకిష్టమైన టాయ్స్ తీసుకొస్తా, నువ్వు నవ్వుతూ ఉంటేనే అని చెప్పగానే ఓకే నాకు టాయ్స్ కావాలి అని అరుస్తుంది. సరే కానీ నేను వచ్చే వరకు జాగ్రత్తగా ఉండు, మమ్మ చెప్పేది విను, బయటికి వెళ్ళకు, రెస్ట్ తీసుకో ఎక్కువగా. నేను వచ్చాక హాస్పిటల్కి వెళ్ళి ఆ కట్టు తీయించేద్దాం, ఓకేనా అని అంటాడు దక్ష. ఓకే డాడీ అని అంటుంది ముద్దుగా. సరే మరి నేను బయలుదేరుతాను అని ఇష్యుని ఎత్తుకుని హాల్లోకి వచ్చి ఇందు వైపు ఒకసారి చూసి విష్ణుగారితో వెళ్ళేస్తాను, పాప జాగ్రత్త అని చెప్పి ఆల్రెడీ వినయ్ కార్తో రెడీగా ఉండడంతో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు దక్షబాబు. దక్ష వెళ్ళగానే ఇష్యు మొహం డల్ అయిపోతుంది మళ్ళీ. మీ డాడీ మళ్ళీ వస్తారమ్మా అని చెప్పి విష్ణుగారు పాపని బుజ్జగిస్తూ ఉంటాడు. ఆ క్షణం ఇష్యుని చూసి తన నిర్ణయం తప్పు కాదనిపిస్తుంది. ఒకవేళ అతని పేరెంట్స్ ఒప్పుకోకుంటే ఇష్యు పరిస్థితి ఏంటా అన్న ఆలోచనలో పడుతుంది ఇందు. రేయ్, నిజంగా ఆంటీ అంకుల్ మీ పెళ్లికి ఒప్పుకుంటారంటావా అని అడుగుతాడు డ్రైవ్ చేస్తున్న వినయ్. ఎలాగైనా ఒప్పించాలి, నా దగ్గర వేరే ఆప్షన్ లేదు అంటాడు దక్షబాబు. ఏమోరా బాబు, ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటేనే ఈ రోజుల్లో ఒప్పుకోవట్లేదు, అలాంటిది పెళ్ళై ఒక బిడ్డ ఉన్న అమ్మాయిని ఒప్పుకుంటారంటే నాకు అనుమానంగానే ఉందిరా అంటాడు వినయ్. నీ అనుమానాలు నీ దగ్గరే ఉంచుకో. అవును, ఎవరి పేరెంట్స్ ఒప్పుకోరు, కానీ అర్థమయ్యేలా చెప్పి ఒప్పించాలి, ప్రయత్నిస్తాను దాదాపు ఒప్పించడానికి అని అంటాడు దక్షబాబు. ఒకవేళ ఒప్పుకోకుంటే ఏం చేస్తావురా అని అడుగుతాడు వినయ్. అలా అనకురా, ఇష్యు నాకు సొంతం అవ్వడానికి దొరికిన ఏకైక దారి, నేను వదులుకోలేను అని చెప్పి కళ్ళు మూసుకోగానే నవ్వుతున్న ఇష్యు మొహం కనబడి దక్ష పెదవుల్లో కూడా నవ్వు వస్తుంది. ఆ నవ్వును చూసిన వినయ్ అంకుల్ వాళ్ళు ఒప్పుకుంటే బాగుండురా అని మనసులో అనుకుంటాడు. ఎయిర్పోర్ట్లో దిగి వెళ్తుంటే గుడ్ న్యూస్తో తిరిగి రావాలి అని చెప్పి బాయ్ చెప్పి రిటర్న్ అవుతాడు వినయ్. అకస్మాత్తుగా ఓడిపడ్డ కొడుకును చూసి ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత ఆనందంగా అనిపించి, ఇన్ని రోజులకు గుర్తొచ్చామా, ఒక ఫోన్ కూడా చేయలేదు 4 రోజులుగా అంటారు పుష్పగారు. సారీ అమ్మా అని చెప్పి పుష్పగారిని హక్ చేసుకుంటాడు దక్ష. సరేలే, ముందెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నీకు నచ్చిన ఫుడ్ రెడీ చేస్తాను అని అనగానే డాడెక్కడమ్మా అని అడుగుతారు పుష్పగారిని. ఆఫీస్కి వెళ్ళారు, నువ్వేమో నీ కంపెనీ అనుకుంటూ హైదరాబాద్ పోయావు, మరి ఇది డాడీని కదా చూసుకోవాలి అని అంటారు పుష్పగారు. ఇంకొన్ని రోజులు చూసుకునే సత్తా డాడీకి ఉంది అమ్మా, ఇప్పుడే ముసలోడైనట్టు రెస్ట్ ఇస్తే బద్ధకం తయారవుతుంది, అందుకే నేను నా కంపెనీ చూసుకుంటున్నా అని నవ్వుతూ చెప్తాడు. చిరుకోపంగా దక్ష వైపు చూసి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, డాడీకి ఫోన్ చేసి రమ్మంటాను అని చెప్తారు పుష్పగారు. సరేనమ్మా అని తన రూమ్కి వెళ్తాడు దక్ష. దక్ష పైకి వెళ్ళి కాసేపు తన రూమ్ చూసుకుని ఫ్రెష్ అయ్యి తిరిగ్గా కిందికి వచ్చేసరికి ఇటు పుష్పగారు వంట చేస్తే నరేందర్ గారు ఆఫీస్ నుండి వచ్చేసి ఉంటారు. హాయ్ డాడ్ అని హగ్ చేసుకుంటాడు దక్ష.
ఎలా ఉన్నావు నాన్న అని ఆప్యాయంగా అడుగుతారు కొడుకుని. చాలా రోజుల తర్వాత కొడుకు మొహంలో సంతోషం కనిపించేసరికి ఐఎమ్ ఫైన్ డాడ్, మీరెలా ఉన్నారు అని అడుగుతాడు దక్ష. నువ్వు బాగుంటే మేం కూడా బాగుంటాం అంటారు ఆయన. సారీ డాడ్, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా అని అంటాడు దక్ష. అయినా ఇప్పుడు అయిపోయిన బాధ గురించి కాదు, ఇప్పటికైనా నువ్వు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాము అని దక్షతో అంటారు ఆయన. హా డాడ్, నేను కూడా ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను, తిన్నాక మాట్లాడుకుందాం, ఇప్పటికే మన ముచ్చట్లు అయిపోతాయా లేదా అన్నట్టు చూస్తుందమ్మా అని నవ్వుతూ అనగానే నరేందర్ గారు కూడా నవ్వుతూ సరే పదా అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. పుష్పగారు కొడుకుకి ఇష్టమైనవి అన్నీ వడ్డించి కడుపు ఫుల్గా అయ్యేలా చేస్తారు. మమ్మీ, రోజు నీ వంట తింటే నేను డ్రమ్లా మారడం గ్యారంటీ అని అంటాడు దక్ష. అందుకే తొందరగా పెళ్లి చేసుకుని నీ పెళ్ళాం వంట తిని ఇలాగే స్లిమ్గా ఉండు అని అంటారు పుష్పగారు. హా అమ్మా, ఆ విషయం గురించే మాట్లాడాలి అని అంటాడు దక్ష. ఏంట్రా, పెళ్లి చేసుకోవాలని అంటున్నావా అని సంతోషంగా అడుగుతారు పుష్పగారు. ఆత్రం ఆపుకోలేక చిన్నగా నవ్వుతూ హా అమ్మా అంటాడు దక్ష. పుష్పగారు సంతోషంలో తేలిపోతూ ఉంటారు. కానీ నరేంద్ర గారికి మాత్రం అనుమానంగా ఉంటుంది. అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకున్నా అనేసరికి. ఏంటి డాడ్ అలా చూస్తున్నారు, నమ్మట్లేదా నన్ను అని అంటాడు దక్ష. అదేం లేదు నాన్న, చెప్పు అని అంటారు నరేంద్ర గారు. ఇంతకీ అమ్మాయి ఎవరో సెలెక్ట్ చేసుకున్నావా, మమ్మల్ని చూడమంటావా అని అడుగుతారు పుష్పగారు. నేను చూసుకున్నానమ్మా అని అంటాడు దక్ష. అంటే కొడుకు ఇంకో అమ్మాయిని ప్రేమించాడా, ఆ ముందు అమ్మాయిని మర్చిపోయాడా? సంతోషం అని అనుకుంటుంది పుష్పగారు. ఎవర్రా అమ్మాయి అని అడుగుతారు పుష్పగారు. నరేంద్ర గారు వింటూ ఉంటాడు. అతను ఇంకో అమ్మాయిని ప్రేమించాడంటే నమ్మాలి అనిపించడం లేదు. అది అమ్మా, తను నేనింతకు ముందు ప్రేమించిన అమ్మాయి ఇందు అనగానే ఇద్దరు షాక్లోకి వెళ్ళిపోతారు. ఏంట్రా నువ్వనేది, ఒక పెళ్ళైన అమ్మాయిని మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకుంటావా అని పుష్పగారు గయ్యమంటే నరేంద్ర గారు ఆలోచనలో పడతారు. అమ్మా, నేను చెప్పేది విను, ఆ అమ్మాయి భర్త ఇప్పుడు లేడు, చనిపోయాడు అని చెప్తాడు దక్షబాబు. నిన్ను కాదన్నందుకు మంచి శిక్ష వేశాడు ఆ దేవుడు అని నిష్ఠూరంగా అంటారు పుష్పగారు. అమ్మా ప్లీజ్ అలా మాట్లాడకు, మీకు ఇంకో విషయం చెప్పాలి, తనకి ఒక కూతురు కూడా ఉంది అనగానే పుష్పగారికి బీపీ అమాంతం పెరిగిపోతుంది. ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి అంటేనే నచ్చట్లేదంటే ఇంకా ఒక బిడ్డకి తల్లి అని చెప్తున్నావు, నేను ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను, ముందే చెప్తున్నా అంటారు పుష్పగారు. అమ్మా, ఫస్ట్ నేను చెప్పేది మొత్తం విను అని తండ్రి వైపు తిరిగి నరేందర్ గారి వైపు చూస్తూ శివ కలిసినప్పటి నుంచి ఈరోజు వరకు ఏమైందో పూసగుచ్చినట్టు చెప్తాడు దక్షబాబు. అంతా విన్నాక శివని తలుచుకుని జాలిగా అనిపిస్తుంటే ఇందును తలుచుకుంటే కోపం వస్తుంది పుష్పగారికి. ఇప్పటికి కూడా నా కొడుకుని మనిషిలా చూడట్లేదు ఆ పిల్ల, అసలేం చూసుకుని ఆ పొగరో అని అనుకుంటారు పుష్పగారు. అంతా విని నరేందర్ గారు ఆలోచనలో పడితే పుష్పగారు మాత్రం మనకి ఆ అమ్మాయి అవసరమా దక్ష, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం లేనట్టే అనిపిస్తుంది అని అంటారు ఆవిడ. నాకు ఇప్పుడు ఇందు ముఖ్యం కాదమ్మా, ఇష్యూ ముఖ్యం. తను నా ప్రాణంగా మారిపోయింది. ఇప్పుడు నేను ఇటు వచ్చానని బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటాడు దక్ష. ఏమోరా, నువ్వెన్ని చెప్తున్నా నా మనసు ఒప్పుకోవట్లేదు అంటారు పుష్పగారు. చూడమ్మా, నిజంగా మీరు నా సంతోషం కోరుకుంటే ఈ పెళ్లికి ఒప్పుకోండి. నీ కొడుకును రాయిలాగే ఉండాలి అనుకుంటే మీరు చెప్పినట్టే ఆ పెళ్లి చేసుకోను, కానీ జీవితంలో వేరే అమ్మాయిని మాత్రం చేసుకుంటాను అని ఆశ పెట్టుకోకండి అని చెప్పి మీ నిర్ణయం ఏంటో రేపు మార్నింగ్ చెప్పండి, నేను పడుకుంటాను అని తన రూంలోకి వెళ్తాడు దక్షబాబు. చెప్పనైతే చెప్పాడు, కానీ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, అసలే డాడ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అని ఆలోచనలో పడతాడు దక్ష. ఏంటండి వాడెంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అని అంటారు పుష్పగారు. అప్పుడు నువ్వు వాడిని అర్థం చేసుకో అంటారు ఆయన. అంటే ఏంటి, ఈ పెళ్లికి ఒప్పుకోవాలా అని ఉక్రోషంగా అంటారు పుష్పగారు. ఒప్పుకుంటే తప్పేముంది పుష్ప అని అంటారు ఆయన. అది కాదండి, తను ఒక బిడ్డకి తల్లి అంటారు ఆవిడ. తనని మనం మన మొదటి వారసురాలిగా చూడాలి అంటారు ఆయన. అంటే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నారా అని అడుగుతుంది పుష్ప. నాకు నా కొడుకు సంతోషం కన్నా ఏది అవసరం లేదు. వాడి సంతోషం ఆ పాప దగ్గరే ఉందంటే నాకు ఎలాంటి సమస్య లేదని డిక్లేర్ చేస్తారు నరేంద్ర గారు. కానీ తన కొడుకును కాదనుకుని వేరే అతన్ని పెళ్లి చేసుకున్న ఇందు అంటే అస్సలు నచ్చట్లేదు ఆవిడకి. కానీ కొడుకు సంతోషం కోసం ఒప్పుకోక తప్పదు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 66th చాప్టర్. దక్ష పేరెంట్స్ కూడా ఒప్పుకున్నట్టున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యాక్సిమం మీ అందరికీ నచ్చే ఘట్టం రాబోతుంది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిన పని తెలుసుగా, మన ఛానల్ ది నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.